మంచిది. ఇప్పటి వరకు కూడా ప్రార్థన చేసినాం, పాటలు పాడినాం, ప్రభువును స్తుతిస్తూ వచ్చినాం, ప్రార్థన కూడా చేసినాం. ఈ సమయంలో మరి ఈనాటి మనోహరమైన ఉపవాస పండుగల ప్రార్థన పండుగల భాగంగా కొద్ది మాటలను వాక్యంలో నుంచి ధ్యానం చేసుకుందాం. మరి దేవుని యొక్క ప్రేరేపణను బట్టి మరి యొక్క కూడికలు ఏర్పాటు చేయడం జరిగింది. ఇవన్నీ దేని కొరకు అంటే ఈ ప్రాంత ప్రజల క్షేమం కొరకు, అలాగే సంఘ క్షేమం కొరకు, నశించిపోతున్న ఆత్మల రక్షణ కొరకు, ఆయా మరి సంఘంలో వచ్చిన బిడ్డలు ఆయా సమస్యల్లోంచి విడిపింపబడటం నిమిత్తమై వాటన్నిటినీ యొక్క దృష్టిలో పెట్టుకొని మరి ఈ యొక్క కూడికలు ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే సంఘము ఉజ్జీవింపబడటానికి ప్రజలు ప్రార్థనలోను విశ్వాసంలో భక్తిలో బలపడటం కొరకు ఈ కూడికలు ఏర్పాటు చేయడం జరిగింది. కనుక లేఖనంలో నుంచి ఒక వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. చూడండి, తెస్సలోనికీయులకు రాసిన పత్రిక, మొదటి పత్రిక, తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 18వ వచనాన్ని చదువుకుందాం. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 15వ వచనాన్ని చదువుకుందాం. 15వ వచనం, కీడునకు ప్రతి కీడు ఎవరికైనా చేయకుండా చూసుకొనుడి. ఒకరి ఎడల ఒకడును మనుషులందరి ఎడలను ఎల్లప్పుడూ మేలైన దానిని అనుసరించి నడుచుకునుడి. ఎల్లప్పుడూ సంతోషంగా ఉండండి, ఎడతెగక ప్రార్థన చేయుడి. హల్లెలూయా, హల్లెలూయా. ఇక మధ్యాహ్న కాల సమయంలో ప్రార్థనా కాలంలో ఈ యొక్క రీతిగా మరి అద్భుతమైన లేఖనాన్ని మనం చదివినాం. ఈ పైన చెప్పబడిన అనేక సంగతులు ఆయన చెబుతూ వచ్చారు, కానీ శ్రేష్టమైన మాటలు 3 చెబుతాడు. ఆ 3లో ఒకదాన్ని మాత్రం మనం ధ్యానం చేయబోతున్నాం. శ్రేష్టమైన మాటలు 3 ఏంటి అంటే, మీరు ఒకరి ఎడల ఒకడు మనుషులందరి ఎడలను ఎల్లప్పుడూ మేలైన దానిని చేయాలి. అది ఎప్పుడు చేయాలంట? కుదిరినప్పుడు కాదు, ఎల్లప్పుడూ ఏం చేయాలి? మేలైన దానిని చేయాలంట. ఒకటి. రెండో పాయింట్ ఏంటంటే, ఎల్లప్పుడూ సంతోషంగా ఉండండి. మూడోది, ఎడతెగక ప్రార్థన చేయుడి. ఎడతెగక ప్రార్థన చేయుడి అనేది 3వ విషయం. 3వది కూడా పైన 2 మాటలు చెప్పిన లాంటిదే. అంటే అర్థం ఏంటంటే, మొదటిది ఎల్లప్పుడూ అన్నాడు, మళ్ళా కూడా ఎల్లప్పుడూ సంతోషించడం అన్నాడు. 3వ మాట చూస్తే ఏమని అన్నాడంటే, ఎడతెగక అన్నా కూడా దాని అర్థం ఎల్లప్పుడూ అనే. ఎల్లప్పుడూ ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఎల్లప్పుడూ ప్రార్థన చేయాలని అపోస్తలుడైన పౌలు భక్తుడు తెస్సలోనికీలో ఉన్నటువంటి సంఘాన్ని ఉద్దేశించి ఆనాడే ఆ భక్తులకు, సంఘ విశ్వాసాన్ని ఉద్దేశించి ఆ ఉత్తరపు చివరిలో ఈ మాటను చెప్తున్నాడు. గమనించండి. ఇప్పుడు నేను 3వ మాటను చెప్తున్నాను. పైన వచనాలు ఉన్నాయి, కానీ ఎవరికి కీడు చేయొద్దని, అందరికి మేలైనది చేయాలని, అందరి ఎల్లప్పుడు మేలైనది చేయాలని ఈ విషయాలన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఈరోజు మనం ధ్యానించాల్సిన అంశం ఏంటి అంటే, ఎల్లప్పుడూ ప్రార్థన చేయుడి, లేకపోతే ఎడతెగక ప్రార్థన చేయుడి అని పౌలు భక్తుడు సంఘానికి, ఆనాటి తెస్సలోనికే సంఘానికి, అంత మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి క్రైస్తవులను, ప్రభువారిని యేసు ప్రభువారిని నమ్ముకునే విశ్వాసులను ఉద్దేశించి చెప్పిన మాట ఈ మాట ఉంది. ఇక్కడ రాయబడిన మాట మరొకసారి మీకు చెప్తున్నాను. ఎడతెగక ప్రార్థన చేయండి.
ఈ మాట మీ హృదయాల్లో గుర్తుపెట్టుకోండి. ఈ ఒక్క మాటనే మనం ధ్యానం చేయబోతున్నాం. ఈ మాటను మరలా మీకు వివరంగా చెప్తున్నాను చూడండి. ఎడతెగక ప్రార్థన చేయండి, అంతే. దీంట్లో విషయం ఏం లేదు. 3 పదాలు ఉన్నాయి. ఒకటి ఎడతెగక, రెండోది ప్రార్థన, మూడోది చెయ్యాలి అంటున్నాడు. సో ఎడతెగక అంటే అర్థం ఏంటో మనకు తెలియాలి ఫస్ట్. ఇప్పుడు చాలామంది క్రైస్తవులు ఎలా ప్రార్థన చేస్తారు? ఎడతెగక ఎవరు చేయరు. ఎడతెగక ప్రార్థన చేయటమే అంటే ఏందో చాలామందికి అర్థం కాక వారు తోచినట్టుగా నచ్చినట్టు వారు చేస్తూ ఉంటారు. ఆ మాటకు వస్తేనే బైబిల్లో మనం ప్రార్థన ఎప్పుడు చేయాలి, ఎలా చేయాలి, ఎంతసేపు చేయాలి, ఏ రోజు చేయాలి అని ఏడా లేదు. ఉపవాసం వారానికి ఒకసారి చేయాలా, నెలకోసారి చేయాలని కూడా లేదు. అంటే ఒక నిర్దిష్టమైన విధానం చెప్పబడలేదు. కానీ దేవుని ఆత్మ పొందుకున్న వారు నడుచుకున్న జీవిత విధాన క్రమం మాత్రం రాయబడి ఉంది. ఇక్కడ చెప్తున్న మాట ఏంటంటే ఎడతెగక అంటే అర్థమైందయ్యా అంటే దాని మరొక పర్యాయ పదం ఎల్లప్పుడూ అని అర్థం. ఇంకొక పర్యాయ పదం ఏంటంటే నిత్యము అని అర్థం. ఏంటి? నిత్యము అనే దానికి చెప్పబడుతుంది, ఎల్లప్పుడూ అని కూడా చెప్పబడుతుంది, ఎడతెగక అని కూడా చెప్పబడుతుంది. సో మనం ఎల్లప్పుడూ ఎడతెగక నిత్యము చేయవలసింది ఏంటంటే పౌలు గారు చెప్తున్నాడు, ప్రార్థన చేయండి అంటున్నాడు. మీరు ఏది చేసినా, ఏది చేసుకోకపోయినా, ఏది చేసుకుంటున్నా కానీ ఒకటి మాత్రం ఎల్లప్పుడూ చేయాలి. మనం ఎవరు యేసు ప్రభువుని విశ్వసించిన ప్రజలుగా ఎవరైతే ఉంటున్నారో వారు ఇది చేయాలి. తర్వాత ప్రార్థన ఎడతెగక నేను చెప్పిన ఎల్లప్పుడూ నిత్యము ఎడతెగకుండా 3 ఒకటే పదాలే. రెండో మాట ఏంటంటే ప్రార్థన అని ఉంది, చేయండి అన్నాడు. ఈ ప్రార్థన అనే దాన్ని మనం తెలుసుకోవాలి. చాలామంది ఎక్కడికి వెళ్తున్నాం బ్రదర్ అంటే ప్రార్థనకి వెళ్తున్నాం అయ్యా అంటారు. ఎక్కడికి వెళ్తున్నాం సిస్టర్ అంటే మేము ప్రార్థనకి వెళ్తున్నాం అంటారు. ఎక్కడికి వెళ్ళి వస్తున్నారంటే ప్రార్థనకి వెళ్ళి వస్తున్నాం. ఎక్కడికి వెళ్ళి వస్తున్నారు? ప్రార్థనకి వెళ్ళి వస్తున్నాం అంటారు. కానీ ప్రార్థన మాత్రం చేయరు. చేసేదేమో తక్కువ, మాట్లాడేది ఎక్కువ. దేని గురించి? ప్రార్థన గురించి. చాలామంది ప్రార్థన గురించి మాట్లాడుతూ ఉంటారు. అగో ప్రార్థన బాగా జరిగింది, ప్రార్థనకి వెళ్ళి వచ్చినాము, ఆ ప్రార్థనలు ఎట్లా జరిగింది, అట్లా జరిగింది అని ప్రార్థన గురించి చెప్తారు. కానీ ప్రార్థన మాత్రం చెయ్యరు. చాలా తక్కువ మంది. ఎందుకు ప్రార్థన చేస్తలేరు? ఎందుకు ప్రార్థన చేస్తారో చెప్పండి. మీరు ఒక విషయం చెప్పండి. ప్రార్థన ఎందుకు చేస్తారు చాలామంది? ఇక్కడ ఈ భక్తుడు అపోస్తలుడైన పౌలు భక్తుడు అన్నాడు ఎడతెగక ప్రార్థన చేయండి అన్నాడు. సరే, దాని వివరంగా చెప్తాను నేను. కొన్ని మాటలు కూడా ఉన్నాయి. అసలు ప్రార్థన ఎందుకు చేస్తలేరు? ఎడతెగక, అందుట్లోని ఎడతెగక ఎందుకు ప్రార్థన చేస్తలేరు? ఒక కారణం చెప్తారా? మనమే కానీ లేకపోతే ఇతరులే కానీ, విశ్వాసులే కానీ, తోటి విశ్వాసులే కానీ, ఎవరైనా ఒక వ్యక్తి కానీ ప్రార్థన ఎందుకు చేయలేకపోతున్నాడు? చేయకపోవటానికి గల కారణం ఏంటి చెప్పండి. మీరు ఎప్పుడైనా ప్రార్థన చేయలేకపోయారా? చేయలేకపోతే ఎందుకు చేయలేకపోయారు? మీకు అర్థమవుతుంది కదా. ఇక్కడ మనం తెలుసుకోవాలి. ఎందుకు నేను చెప్తా వినండి. ప్రార్థన ఎందుకు చేయలేకపోతారంటే వేరే విషయాలకు ప్రాధాన్యత ఇచ్చిన కారణం చేత ప్రార్థనకు సమయం ఇవ్వట్లేదు. ఒకటే రీజన్, సింపుల్ లాజిక్ ఏంటంటే దేవుని సన్నిధికి ఎవరైనా రావట్లేరు అని అంటే వారు వేరే పనిలో బిజీగా ఉన్నారని అర్థం. ప్రార్థన చేయట్లేరు అంటే వేరేదేదో చేస్తున్నారని అర్థం. అనగా దేవుని సన్నిధికి ఎవరైతే ప్రాధాన్యత ఇచ్చి ఆసక్తిగా వస్తున్నారో అంటే వారు తప్పకుండా దేవుని సన్నిధికి ప్రాధాన్యతనిచ్చినారు, ప్రార్థనకు ప్రాధాన్యత ఇచ్చినారని అర్థం. వారు ప్రార్థనకు రాకుండా ఉన్నారంటే వారు కొన్ని రీజన్స్ ఏముండొచ్చు అంటే, ఒకటి వారు అనారోగ్యం కలిగిన వారై ఉండాలి, 2 వారు రాలేకపోయిన వారై ఉండాలి, 3 వారు వేరే పనిలో
ప్రార్థన కంటే వేరే పనులు వాళ్ళు బాగా బిజీగా అయినా ఉండాలి. ఇవన్నీ లేకుండా ఉంటే తప్పకుండా వారు ప్రార్థనకు రాగలుగుతారనమాట. కనుక మనం గ్రహించుకోవాల్సిన మాట ఏంటంటే, ప్రార్థనా కాలమున ప్రార్థనకు కంపల్సరీ ప్రాధాన్యతనిచ్చి మనం రావాల్సిందే అని మనం తెలుసుకోవాలి. ఎందుకు నేను రావాల్సిందే అని ఎందుకు చెప్తున్నానంటే, యేసు ప్రభువుని నమ్ముకున్న ప్రజలంగా ఒక సంఘము కానీ, ఒక విశ్వాసి కానీ, ఒక క్రైస్తవుడు కానీ, ఒక దైవజనుడే కానీ, దేవుని బిడ్డే కానీ, దేవుని పిల్లలే కానీ వారు కలిగి ఉండవలసిన అద్భుతమైన సంగతి ఏంటంటే, వారికి వెన్నుముక, వారికి పునాది, వారికి ఆధారం ఏదైనా ఉందంటే ప్రార్థనే. ప్రార్థన లేకపోతే ఆ విశ్వాసి నిలకడగా ఉండలేడు. ప్రార్థించని సంఘం అభివృద్ధి చెందదు, వర్ధిల్లదు. అలాగే విశ్వాసి కూడా అంతే. ప్రార్థించని విశ్వాసి అతడు ప్రమాదంలోనంటే, నేను అనేకమైన ఆర్టికల్స్ రాశాను దీని మీదే, అనే ప్రార్థన మీదే దాదాపు 15 ఆర్టికల్స్ రాశాను. ఒక విశ్వాసికి ప్రార్థనా జీవితం ఎంత అవసరమో, ఎంత ప్రాధాన్యత కలిగి ఉందో దానిని విస్మరించడం ద్వారా దానివల్ల కలిగే ప్రయోజనాలని కోల్పోతారు వాళ్ళు. ప్రార్థన ఆ వ్యక్తిని ఎంతగా బలపరుస్తుందో ఆ బలాన్ని అంత కోల్పోతున్నట్టే వారు. ప్రార్థన ద్వారా వచ్చే ఆ ఫలాన్ని కోల్పోతున్నారు, ప్రార్థన ద్వారా వచ్చే ఆశీర్వాదాన్ని కోల్పోతున్నారు. అవన్నీ ఆ దీవెనలే కానీ, దేవుడు ఇచ్చే ప్రతి విధమైన వరములనే కానీ ఆ ప్రార్థన ద్వారా సంభవించబట్టనంటే వాళ్ళు కోల్పోతున్నారు అని గ్రహించాలి. కనుక ఈయన ఎందుకు ఎడతెగక ప్రార్థన చేయమని చెప్తున్నాడంటే, దేర్ ఈజ్ ఎ పవర్. ప్రార్థనలో శక్తి ఉంది, ప్రార్థనలో భక్తి ఉంది, ప్రార్థనలో విశ్వాసం ఉంది, ప్రార్థనలో దీవెన ఉంది, ప్రార్థనలో ఆశీర్వాదం ఉంది. ప్రార్థన ద్వారా నీకు ఏదైనా దేవుడు ఇవ్వటానికి సమర్థుడుగా ఆయన సిద్ధంగా ఉన్నాడు. నువ్వు ప్రార్థన చేయకపోతే నీకు ఎందుకు పొందుకోలేకపోతున్నా అంటే, ప్రార్థించిన కారణ చేత వారు పొందుకోలేకపోతున్నారు. కనుక ఒక విశ్వాసికి ప్రార్థన అత్యంత అవసరమైనది. ఇది ఆప్షన్ కాదు ప్రార్థన అనేది. అనగా ఏదో చేస్తే చేయొచ్చు, చేయకపోతే ఏం కాదు అనేది లేదు. ఇది అలాంటి ఆప్షన్ కాదు. ప్రార్థన అనేది ఎసెన్షియల్. ఎసెన్షియల్ అంటే అత్యంత అవసరం, తప్పనిసరి అన్నమాట. ప్రార్థన అనేది విశ్వాసికి ఆప్షన్ కాదు, ఎసెన్షియల్. అనగా ప్రార్థన అనేది ప్రతి విశ్వాసి చేసి తీరాల్సిందే. అర్థమవుతుందా? కనుక ఒకవేళ చేయకపోతే ఏమవుతుంది అని అడగండి, బోల్డ్ అని చెప్పగలుగుతా నేను. అది కూడా ఆర్టికల్ ఉంది. ప్రార్థించకపోతే ఏమవుతుంది, కొన్ని ఆల్రెడీ నేను రాసిన ఆర్టికల్, దాంట్లో బాగా చెప్తున్నాను మీకు. ఒకవేళ మీరు కనుక ప్రార్థించకపోతే మీరు ఫస్ట్ ప్రమాదంలో పడినట్టే. ప్రార్థన రాకపోయినా, ప్రార్థించడం మారినా, ప్రార్థన చేయకపోవటం పోస్ట్పోన్ చేసినా, వీటన్నిటి ద్వారా సైతానుడు నీ హృదయంలో చొరబడతాడు. మొట్టమొదటిగా నీకు దాన్ని ఏం చేస్తాడంటే, నిన్ను దేవుని నుండి దూరం చేస్తాడు. చేయటానికి నీకు మెల్లమెల్లగా ప్రయత్నాలు సాగిస్తాడు. ఆ తర్వాత శోధిస్తాడు. ఆ తర్వాత పాపంలో పడేస్తాడు, లోకంలో పడేస్తాడు, సాతానుకు ఒక కృత్యులోకి లొంగిపోతాడు, పాపంలో పడిపోతారు, ఆశీర్వాదాన్ని కోల్పోతారు, భక్తిని కోల్పోతారు. దాని అంతటికి కారణం ప్రార్థన. అందుకే పౌలు భక్తుడు చెప్తున్నాడు, ఎడతెగక ప్రార్థన చేయండి. ఈ ప్రార్థన కనుక మీరు కనుక చేయకపోతే, ప్రార్థన అంటే ఏంటో నేను చెప్తాను కదా. ప్రార్థన అంటే ఏంటి అంటే దేవునికి సమీపంగా ఉండటం అని అర్థం. ప్రార్థన చేసే వ్యక్తి ఎక్కడ ఉంటాడంటే దేవునికి సమీపంగా ఉన్నాడు అని అర్థం, దేవునితో మాట్లాడుతున్నాడు అని అర్థం, దేవునికి సన్నిధిలో ఉన్నాడు అని అర్థం. ఆ ప్రార్థనే అతను చేయకపోతే అతను దేవునికి దూరంగా ఉన్నాడని అర్థం, దేవునిలో లేడు అని అర్థం, దేవుని కంటే వేరే వాటి ఎందు లక్ష్యం చేస్తున్నాడు అని అర్థం. కనుక మనం గ్రహించుకోవాల్సింది ఏంటంటే, ప్రార్థన అత్యంత అవసరమైనది విశ్వాసికి. కేవలం ఒక విశ్వాసికి మాత్రమే కాదు, సంఘానికి అవసరం. సంఘానికి అవసరం మాత్రమే కాదు, దైవజనుడికి ఇంకా అవసరం. ఒక విశ్వాసికి, ఒక దైవజనుడికి, ఒక సంఘానికి ఆ ప్రార్థన అనేది వారి సంఘానికే కానీ, వ్యక్తికే కానీ, దైవజనుడికే కానీ అద్భుతమైన దీవెనను, ఆశీర్వాదాలను కురిపించేయగలిగినది ఏదైనా ఉందంటే ప్రార్థనే.
ఆ వ్యక్తి ఆత్మీయంగా బలపడాలన్నా, ఆత్మీయ వరాలు పొందుకోవాలన్నా, ఆత్మ ఫలాలు జీవితం కావాలన్నా, పరిశుద్ధంగా జీవించాలన్నా, పవిత్రంగా జీవించాలన్నా, విశ్వాసంగా జీవించాలన్నా ఆ వ్యక్తికి ప్రార్థన నుండి తీరాలి. ప్రార్థన చేయకపోతే ఈజీగా లోకంలో కలిసిపోతారు, లోకాశలకు లొంగిపోతారు, లోకంలో వెళ్ళిపోతారు. చాలామంది వాటన్నింటిలో త్రోపు తొలగిపోవటానికి కారణం ఏంటంటే ప్రార్థించకపోవటమేనే అర్థం. ఇకపోతే అపోస్తులు ఆనాడు మరి ఇక్కడ ప్రార్థన చేయమని చెప్తున్నాడు కదా, అందుట్లో ఎడతెక్క చేయమని చెప్తున్నాడు కదా. అలా ఎవరైనా ఎడతెక్క ప్రార్థన చేసినారా అని చూస్తే ఒక వాక్యం మీకు చూపిస్తా చూడండి. అపోస్తుల కార్యం గ్రంథం, అపోస్తుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయం 42వ వచనం చూడండి. అపోస్తుల కార్యం గ్రంథం 2వ అధ్యాయం 42వ వచనం. వీరు అపోస్తుల బోధయందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండిరి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మనం గమనిస్తే ఆనాడు క్రొత్తగా రక్షించబడిన సంఘం ప్రారంభించబడినప్పుడు ఆది అపోస్తుల సంఘం ద్వారా పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపును బట్టి, అభిషేకమును బట్టి, నింపుదలను బట్టి క్రీస్తు సంఘం ఎప్పుడైతే ప్రారంభించబడిందో ఆ ప్రారంభించబడిన సంఘములో చేర్చబడిన వారందరూ 3000 మంది ప్రజలు ఉండగా ఆ ప్రజలందరూ వీరితో అపోస్తులను కలిసి వారందరూ కూడా ఏం చేసేవారంటే అక్కడ రాయబడిన మాట మనం గమనిస్తే ఏముంది? ప్రార్థన చేయటి యందు ఎడతెగక ఉండిరి. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, వారి యొక్క అనుదిన జీవితంలో ప్రార్థన అనేది ఎడతెగకుండా చేసే అంశంగా వారు ఎంచుకున్నారు. దేవునితో సంబంధాన్ని, సహవాసాన్ని, ప్రార్థన అనగా దేవునితో సహవాసం, ప్రార్థన అనగా దేవుని వైపు తిరుగుట, ప్రార్థన అనగా దేవుని ముఖదర్శనం చేయుట, ప్రార్థన అనగా దేవుని సమీపంగా జీవించుట, ప్రార్థనగా దేవుని వైపు చూచుట, ఇవన్నీ చాలా అర్థాలు కలిగి ఉంటుంది. ప్రార్థన అనగా దేవుని యొక్క ప్రకాశం, దేవుని యొక్క మహిమ వారి మీద పడుతుంది, వారి ముఖాలు ప్రకాశించబడతాయి. దీనంతా ఎలా జరుగుతుందంటే ప్రార్థన ద్వారానే జరుగుతుంది. ఇక్కడ మనం గమనిస్తే ఈ అపోస్తులతో కూడా ఉన్న ఆనాటి నూతనమైన విశ్వాసులు 3000 మంది ప్రజలు వారు రొట్టె విరుచుట యందును, ప్రార్థించుట యందును, బోధించుట యందును, ప్రార్థన చేయటి యందును, సహవాసమందును, ప్రార్థన చేయటి యందును ఎలా ఉన్నారంటే వాళ్ళు అప్పుడప్పుడు చేస్తున్నారా? కాదు, ఎడతెగక అనగా ఎల్లప్పుడూ నాన్ స్టాప్, వితౌట్ సీజింగ్, ఆపకుండా వారు ఆ విధంగా ప్రార్థనలో దేవునితో సమయాన్ని గడిపేవారని ఇక్కడ లేఖనం తెలియజేయబడుతుంది. అలాగే ఇక్కడ అపోస్తలుడు ఈ విధంగా ప్రార్థన క్రమాన్ని కలిగి ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. ఏంటా క్రమం అంటే ఎడతెక్క వారు ప్రార్థన చేసేవారు ఉన్నట్టుగా మనకు కనబడుతుంది. అలాగే మరొక వ్యక్తిని కూడా మీకు చూపిస్తాను చూడండి. తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం, తిమోతికి రాసిన 2వ పత్రిక, తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం చదవండి. నా ప్రార్థనల యందు ఎడతెగక నిన్ను జ్ఞాపకం చేసుకొనుచు నీ కన్నీళ్లను తలంచుకొని నాకు సంపూర్ణ ఆనందం కలుగుటకై నిన్ను చూడవలనని రేపగులు అపేక్షించుచు నీ యందున్న నిష్కపటమైన విశ్వాసమును జ్ఞాపకం చేసుకొని అది ఇప్పుడు మీకు అర్థమైంది కదా. ఇక్కడ అంటాడు, ఈయన ఎవరై అంటే అపోస్తులైన పౌలు భక్తుడు తిమోతి అనే యవన దైవజనుడికి ఉత్తరం రాస్తూ ఆయనకు 2 ఉత్తరాలు రాయడం జరిగింది. 2వ ఉత్తరంలో ఆయన ఏమంటాడంటే నా ప్రార్థనల యందు, నా ప్రార్థన అంటే అపోస్తులైన పౌలు భక్తుడు ప్రార్థన చేసేవాడని అర్థం ఉంది. ప్రార్థన చేసేవాడిగా ఉంటూ ప్రార్థిస్తూ ఆయన
ఆ ప్రార్థనలో, తన ప్రార్థనలో ఎడతెగక నిన్ను జ్ఞాపకం చేసుకున్నాడు అన్నాడు. నిన్ను అనగా తిమోతిని. ఎలా జ్ఞాపకం చేసుకున్నాడంటే గుర్తొచ్చినప్పుడల్లా ప్రార్థన చేస్తాడు. అర్థం లేడు. అయ్యా మనం గుర్తు వచ్చినావు, అయ్యా నువ్వు నాకు కళ్ళకు వచ్చినావు, అందుకని నీ గురించి ప్రార్థన చేసి అంటలేడు. ఏమన్నాడు తెలుసా? ఎడతెగక నిన్ను నేను జ్ఞాపకం చేసుకున్నా. దేంట్లో? ప్రార్థనలో. అనగా ఇక్కడ చూడండి, ఆ దైవజనుని యొక్క మనసు ఎలా ఉంటుందో చూడండి. అందుకే ఆయన ఆ మాట పలకగలిగాడు. ఆ భక్తి చేశాడు కనుక ఆ భక్తిగా అనుసరించి ఆయన మాటలు మాట్లాడుతున్నాడు. అపోస్తులు అలాగా చేశారు. ఇక యేసుప్రభువు వారి గురించి అయితే మనకు తెలుసు. ఆయన రాత్రంతా కూడా ప్రార్థనలు గడిపే వ్యక్తిగా మనం చూస్తూ ఉన్నాం. అనగా ఎడతెగక ఆయన ప్రార్థనలు చేసే, భూమి మీద ఉన్నప్పుడు చేసినట్టుగా మనం చూస్తున్నాం. అయితే ఇప్పుడు ఎంతకీ మనం ఎడతెగక ప్రార్థన చేయటం అంటే ఏందో నేను చెప్పి ముగించేస్తాను. ఎలా చేయాలి ఎడతెగక ప్రార్థన? యేసుప్రభువు వారు భూమి మీద ఉన్నప్పుడు చెప్పాడు ఒక సందర్భం. మనం చాలామందికి ప్రార్థన చేస్తుంటే కొంతమందికి ఇసుక వస్తుంది. ఏమొస్తుంది? ఇసుక వస్తుంది. కొంతమందికి ఏమొస్తుంది? బోర్ వస్తుంది. కొంతమందికి ఏం ప్రార్థనలే చేస్తున్నాం కదా, రోజు చేసే ప్రార్థనే కదా, ఈ పాస్టర్ గారు ఇట్లకి చెప్తారు, లేకపోతే మనం ఒకరోజు చేయకపోతే ఏమవుతుందిలే, లేదా ఇంకొక అదిలే ఇదిలే అని చెప్పేసి మనసులో అప్పుడప్పుడు ఆలోచన వస్తూ ఉంటాయి. ఇసుక వస్తుందా రాదా? ఏం ప్రార్థనలే, ఏం కథలే అని చెప్పి చాలామంది అనుకుంటారు. వారి హృదయాలు తలస్తూ ఉంటారు. ఎందుకంటారో తెలుసా? అట్లా వారి మనసు దేవుడిని డైవర్ట్ అయితే ఈ మాటలే వస్తాయి. అర్థమవుతుందా? ఒకరి మీద మనసు పోయిందంటే ఇంకొకరి మీద మనసు పడింది అని అర్థమవుతుందా? ప్రార్థన మీద మనసు నిమగ్నం కావట్లేదంటే, వాళ్ళు లగ్నం చేయలేకపోతున్నారంటే దాని అర్థం ఏంటంటే వేరే ఒక విషయాల మీద వాళ్ళు నిమగ్నమై ఉన్నారు కనుక దీనిలో వాళ్ళని లగ్నం చేయలేకపోతున్నారని అర్థం. మరలా చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. ఈ ప్రార్థన ఎప్పటిదాకా చేయలేదు సార్? భూమి మీద ఉన్నంత వరకు, మన జీవిత కాలం అంతవరకు కూడా ప్రార్థన చేసే వరకు ఉండాలి. ఏకపోతే ఏమైతుంది వేదరో అంటారేమో, ఏం కాదు, నువ్వు పరలోక రాజ్యానికి వెళ్ళవు. అర్థమవుతుందా? ఈ లోపలే ఆ సాతానుడు వచ్చి నేను మింగేస్తాడు. పేతురు భక్తుడు అన్నాడు కదా, ఎవడిని మింగుదునా అని. సాతానుడు అపవాది గర్జించి సింహలి ఎవడి మింగుతున్న వెదుగు తిరుగులాడుతున్నాడు కనుక వాడి నోట్లో నువ్వు పడకుండా ఉండాలంటే నువ్వు ప్రార్థన చేసేవాడు దానమైన ఉన్నట్లయితే ఆడే అక్కడి నుంచి పారిపోతాడు. వాడు పారిపోయాడు అంటే అర్థమే నీవులో ప్రార్థనాత్మ కలిగి ఉన్నావని అర్థం. ఈనాడు భూమి మీద భక్తులు ఎందుకు ప్రార్థన చేస్తున్నారంటే ప్రార్థన కంటే వేరే విషయాల మీద ఎక్కువ ధ్యాస పెట్టిన కారణాన వారు ప్రార్థనకు సమయం ఇవ్వలేకపోతున్నారు అని గ్రహించాలి. దేవుడు ఆ విషయాల్లో వాపోతూ భక్తుని ద్వారా తెలియజేస్తున్నాడు. ఓ తెస్సలోనికి విశ్వాసులారా, భక్తులారా, నేను చెప్పేది ఏమనగా ఈ చివరగా నేను చెప్పేది ఏంటంటే ఎడతెగక ప్రార్థన చేయండి, ఎల్లప్పుడూ ప్రార్థన చేయండి, ప్రభువుకు సమీపంగా జీవించని చెప్తున్నాడు. ఒక విశ్వాసి అతను బలంగా అభివృద్ధి చెందుతున్నాడంటే నిదర్శనం ఏంటో తెలుసా? అతను ప్రార్థనా జీవితం కలుగుతున్నాడు. వారు చేసే ప్రార్థన కూడా బాగా భక్తి కలిగి ప్రభు సన్నిధిలో ఎదుగుతున్న వారు ఎదుగుతున్నారు అంటే నిదర్శనం ఏంటంటే వారు చేసే ప్రార్థనలే. ఆ ప్రార్థన చెబుతుంది. ఆ ప్రార్థనే ఈ వ్యక్తి ఎంత ఆత్మలో ఎదుగుతున్నాడో, బలం కలిగినాడో, బలం కలిగినదో అని అర్థం. మళ్ళీ ఇంకో ప్రమాదం ఏంటంటే ప్రార్థన చేస్తున్నామంటారు కానీ చాలా విషయాల్లో లోపాలు కలిగి ఉంటారు. ప్రార్థన చేస్తున్నామంటారు కానీ చాలా విషయాల్లో లోపాలు కలిగి ఉంటారు. ఎందుకు అంటే ఇదే గమనించాలి. చాలా విషయాల్లో ఇదిగో నేను ఈ మాట నేను చెప్పి ముగించి వేస్తాను. లూకాసు వార్త తీయండి అందరూ. లూకాసు వార్త 18వ అధ్యాయం. ఎందుకంటే ఈ లోకస్తులు ఏమనుకుంటారు తెలుసా? ఇంటి పక్క వాళ్ళు లోకస్తులు వీళ్ళు ప్రార్థన చేస్తారే కానీ చూసారా ఎంత మనం చిల్లకన అయిపోతామో. వీళ్ళు ప్రార్థన చేస్తారే కానీ వీళ్ళు ఒక్కడి విషయంలో కూడా మంచిగా ఉండరండి. చూసినారా? ప్రార్థన ఏమవుతుంది? ప్రార్థన చేస్తున్నామని పేరే చెప్తున్నారు, మంచి పేరే చెప్తున్నారు, కానీ తర్వాత పదం మంచిగా లేదు. ఏమంటారు? వీళ్ళు ప్రార్థన చేస్తారే కానండి
అయ్యా వీళ్ళు అదే దాంట్లో ఇది ఉండండి, వీళ్ళ మాటల్లో నిలబడి ఉండరండి, వీళ్ళు ఆ మాట సరిగ్గా ఉండవండి, వీళ్ళ ప్రవర్తన సరిగా ఉండదండి, వీళ్ళు అట్లా ఉంటారండి, వీళ్ళు ఎట్లా ఉంటారండి అని చాలామంది అంటారు. ఆ మాట మన నుంచి రాకూడదు అని గుర్తుపెట్టుకోండి. ప్రభువుకు సమీపంగా జీవించే మనము ఇతరులు మన మీద ఎప్పుడు నిందలు మోపకూడనట్లుగా, నిజం లేకుండానట్లుగా, నిందలు వచ్చిన నిజం లేకున్నట్లుగా మన భక్తి ఉండాలని ఈ చివరి దినాల్లో మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ చివరి ఈ యొక్క వాక్యాన్ని మనం చదువుకొని కొంతగా వివరణ చేసి నేను ముగించి వేస్తాను. లూకాసు వార్త 18వ అధ్యాయం 1వ వచనం చదవండి. వారు విసుకక నిత్యము ప్రార్థన చేయుచుండవలనని అనుటకు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పాను. ఎందుకు చెప్తున్నాడు ఉపమానం? మళ్ళీ అక్కడిదే చదవండి. ఎందుకు చెప్తున్నాడంటే వారు విసుగక నిత్యము ప్రార్థన చేయాలని దేవుడు కోరుతున్నాడు. ఇక్కడ పౌలు భక్తుడు కోరినట్టుగానే ఇక్కడ యేసుప్రభువు కూడా అదే కోరుతున్నారు. ఎలా ప్రార్థన చేయాలని కోరుతున్నాడు ఆయన? వారు విసుక్కోకుండా ఆసక్తితో నిత్యము ప్రార్థన చేయాలని ఎవరు కోరుతున్నారు? దేవుడే కోరుతున్నాడు. కోరి ఆయన ఏం చెప్తున్నాడంటే ఒక ఉపమానాన్ని చెప్తున్నాడు మనకు అర్థం కావాలని. ఏంటా ఉపమానం, ఏంటో సంగతో చూద్దాం. 2వ వచనం చదవండి. దేవునికి భయపడకయు మనుషులను లక్ష్య పెట్టకయు ఉండు ఒక న్యాయాధిపతి ఒక పట్టణంలో ఉండేను. చాలు. ఆ పట్టణంలో ఎవరున్నారు? న్యాయాధిపతి ఉండెను అని అంటున్నాడు యేసుప్రభువు. ఎవరున్నారంట? న్యాయాధిపతి మాత్రమే కాదు, ఆ న్యాయాధిపతి ఎలాంటి న్యాయాధిపతి? ఎలాంటి న్యాయాధిపతి అంట? దేవునికి భయపడ్డంట, మనుషులను లక్ష్య పెట్టండి. ఇద్దరే ఉంటారు ఇక భూమి మీద, ఒకళ్ళు దేవుడు, 2 మనుషులు. వీళ్ళిద్దరికే లెక్క చేయడంట ఆయన. ఇక ఆ మనిషి అలాంటి మనిషి మీరు అర్థం చేసుకోండి. ఆయన ఎంత న్యాయాధిపతో మీరు అర్థం చేసుకోండి. అసలు ఎంత దేవుడు చెప్తున్నాడు, యేసుప్రభువు చెప్తున్నాడు. ఆ న్యాయాధిపతి ఎలాంటి వాడు అంటే దేవునికి భయపడి. చాలామంది ఇలాంటి మనుషులు కనబడతారు మనకి. వాళ్ళకు దేవుడి లెక్కే లేదు. వాళ్ళు చాలామంది న్యాయాధిపతులు కూడా చాలామంది న్యాయాధిపతులే కాదు. అంటే న్యాయాధిపతి అంటే అర్థమైంది జడ్జు అని అర్థం. న్యాయం చెప్పేవాడు లాయర్ అయితే, లాయర్ మీద పైన అధిపతి న్యాయాధిపతి. ఆయన ఎవరు? జడ్జే. న్యాయాధిపతి అంటే అర్థమైంది జడ్జు. ఒక కోర్టులో ఉండే జడ్జి ఆయన. ఆ జడ్జి ఎలాంటి జడ్జి అంటే దేవుడు భయపడేవాడు అసలు కాదంట. ఫస్ట్ పాయింట్. 2వ పాయింట్ ఏంది? మనుషులే ఒరబై నువ్వేంది నీ లెక్కెత్తా, నేను జడ్జి అంటాడు. ఆ మనిషికి ఎట్లా న్యాయం చెప్తాడో ఆ ప్రజలు ఎట్లా తీర్పు పొందుకుంటారో మీరు అర్థం చేసుకోండి. అలాంటి వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి అయిన న్యాయాధిపతి ఒక పట్టణంలో ఉన్నాడంట. యేసుప్రభువు చెప్తున్నాడు. అయితే ఏమైంది? 3వ వచనం చదవండి. ఆ పట్టణంలో ఒక విధురాలు ఉండేను. ఆమె అతని ఎద్దుకు తరచుగా వచ్చి నా ప్రతివాదికిని నాకును న్యాయం తీర్చమని అడుగుచూ వచ్చింది అంట. ఇప్పుడు చూడండి, ఇప్పుడు న్యాయాధిపతిని చూసాము. ఇప్పుడు యేసుప్రభువు ఏం చెప్తున్నారంటే ఒక విధవరాలు చెప్తున్నాడు. ఒక స్త్రీ అంటలేడు, ఒక విధవరాలు. విధవరాలు అంటే అర్థమైంది భర్త చనిపోయిన స్త్రీ. ఆమె ఉందంట. ఆమె ఏం చేస్తుంది? నాకును నా ప్రతివాదికిని న్యాయం తీర్చమని తరచుగా వచ్చి న్యాయం తీర్చమని అడుగుచూ వచ్చిందంట. కానీ అయితే ఏమైందంట? కానీ అతడు కొంతకాలము ఒప్పకపోయేను. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన అలాంటి పాప. చూడండి, ఇప్పుడు ఎవరైనా భర్త చనిపోయిన స్త్రీని చూస్తే ఎవరైనా జాలి పడతారు, అవునా కదా? ఈయన మరి జాలి చూపించాలి కదా, ఒప్పుకోలేదంట. ఎంతకాలం? అక్కడ ఏమన్నా రాసింది? యేసుప్రభువు చెప్తున్నాడు కొంతకాలం. ఎంతకాలం? కొంతకాలం దాకా ఒప్పుకోలేదంట. ఆమె ఏం చేస్తుంది? తరచుగా వస్తుందంట. అక్కడ రాసిన యేసుప్రభువు చెప్తున్న సందర్భం ఎలా వస్తుంది? ఆమె తరచుగా వస్తూ ఆ న్యాయాధిపతి దగ్గరికి వచ్చి నాకును నా ప్రతివాదికి ఉన్న
ఆ జగడంలో నుంచి నాకు న్యాయం చేయ్యా అని చెప్పేసి దేవుని ఆ న్యాయాధిపతి ఎద్దుకు వచ్చి వేడుకుంటా ఉందంట. చుట్టుపక్కల వాళ్ళు చెప్పి ఉండొచ్చు ఏమని, అమ్మా నీకు న్యాయం జరిగినట్టే అలా ఉండొచ్చు. ఎందుకు? ఆ న్యాయాధిపతి ఎలాంటోడు? దేవుడికి భయపడ్డు మనుషులు లెక్క చేయడు. ఈ న్యాయం ఏడు జరుగుతుంది ఈయనకి? ఎవడు డబ్బు ఇస్తే వాడి ధర్మం న్యాయం చెప్తాడు, అంతకంటే ఏం చేయడు ఆయన. ఎవడు ఎక్కువ డబ్బులు ఇస్తే మనకు దేవుని భయపడినాడు మనుషులు లెక్క చేయనోడు చేసేది దేవుడు ఎవరికి లెక్క చేస్తాడు కదా? డబ్బులకే లెక్క చేస్తారు వాళ్ళు, వేరే ఎవరికి లెక్క చేయరు. ఇక్కడ చూడే ముందు తర్వాత వచ్చిన కానీ అతడు కొంతకాలం ఒప్పకపోయాను. ఇప్పుడు చూడండి, కొంతకాలం ఎవరైనా అడుగుతుంటే ఎవరు పట్టించుకోవట్లేదు అనుకో, అప్పుడు ఏమొస్తుంది? ఆటోమేటిక్గా ఇసుక వస్తుంది. ఇసుకొచ్చి ఏం చేస్తా అంటారు. ఏమంటారు? సిగ్గిపోతే పోని వాడే బాగుపడి వాడే చేయండి అని అంటారా కాదా? ఎప్పుడు అంటారు తెలుసు? అట్లా విసుగొస్తే, విసుగొచ్చిందంటే కాదు. కొంతకాలం ఒప్పకపోతే ఇకపోతే పోనీ ఇక దేవుడు చూసుకుంటాడు ఉండదు అని అనుకుంటారు కదా చాలామంది మనసులో. నేను తిరిగినా కానీ ఇక అంతా ఇక నాతోడి కాదు, ఇది అయ్యేదట్లేదు అని అనుకుంటాం. మనం కూడా మన ప్రార్థన అయ్యే సందర్భాల్లో కొన్ని విషయాలు జరగకపోతేనే కొంతకాలం నాకు సమాధానం రాదు, ఆలస్యం అవుతుంది. ఆలస్యం కాగానే ఏమనుకుంటాం? ఇది అయ్యేదట్లేదు అని మన విశ్వాసులు దిగజారిపోతాం, బలహీనులమైపోతాం. ఇప్పుడు చూడండి, అబ్రహాముకి దేవుడు వాగ్దానం చేశాడు కదా, 100 సంవత్సరాలు అప్పుడు ఆకాశం చూపించి అటు చూడు ఏం కనబడతాయి, చుక్కలు కనబడుతున్నాయా? ఆ చుక్కలు ఆ సముద్రంలో ఇసుక రేణువులు అంతమంది సంతానం నీకు ఇస్తాను బాబు అని అబ్రహాముకి దేవుడు వాగ్దానం చేశాడు. ఆయన ఏమన్నాడు? సరే ప్రభువా అన్నాడు. కానీ ఆయన 100 సంవత్సరాలు వచ్చినా పిల్లలు లేదు, ఎవరు లేదు, జనం లేదు. తర్వాత ఏం చేశాడు ఈయన? ఆ భార్య మాటిని ఇంకో కావని పెళ్లి చేసుకున్నాడు, తొందరపడ్డాడు. ఇంకో కావని పెళ్లి చేసుకొని ఇక ఇది ఇంతే కావాలి, దేవుడు ఇస్తానన్న మాట మరి 5 కాదు అన్నట్టుగానే ఉండేవాడు. కానీ ఇచ్చేసి అన్నీ ఈ విధంగా చేసుకుంటూ వచ్చాడు. చాలామంది కూడా ఎప్పుడైతే ఆలస్యం అవుతుందో మన భక్తికి పరీక్ష అది గుర్తుపెట్టుకోండి. ఆయన ఆలస్యం చేసేవాడే కానీ అలక్ష్యం చేసేవాడు కాదు, గుర్తుపెట్టుకోండి అది. ఆయన ఇప్పుడు ఆయన రాకడ ఏమవుతుంది? ఆలస్యం అయ్యవచ్చు కానీ అది రాకుండా మానడం. హల్లెలూయా, గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ జరిగేది భక్తిని సూత్రాలు ఇవే. ప్రార్థనలో చేసేవాళ్ళు నేను కూడా చెప్తానండి, ప్రార్థన చేసేవాళ్ళు దేనికి భయపడరు, ఎవరు బెదిరించని భయపడరు, ఎవరు నీ సంగతి తేల్చుకోపో అంటే ఎందుకు? ప్రార్థన చేసేవాళ్ళు కనుక దేవుడు వాళ్ళ మాట వింటాడు కనుక, దేవుడితో వీళ్ళు ప్రార్థన మాట్లాడుతుంటారు కనుక దేవుని యొక్క శక్తి ప్రార్థనలో వారికి బలంనిచ్చి వారు ఎవరికి భయపడరు. నీకు రోగం వస్తుందన్న భయపడరు, నిన్ను బెదిరించినా భయపడవు, నీకేదో ఆపద సంబంధ రాని నా దేవుడు నాకున్నాడు అనే ధైర్యం వాళ్ళకి. ఒక బలమైన ధైర్యం దేని ద్వారా కలుగుతుందంటే ప్రార్థన ద్వారానే. ఏదో చిన్న సమస్య వచ్చింది భయపడరు, ఆర్థిక సమస్య వచ్చింది భయపడరు, కుంగిపోరు, చింతించరు. ఇవన్నీ ఏమవుతున్నాయో ప్రార్థనలో అలక్ష్యంగా ఎవరైతే ఉంటారో వాళ్ళు చేసే పనులు ఇవన్నీ. ఎవరు చింతించడం కానీ, దుఃఖించడం కానీ, ఏడుస్తూ ఉండటం కానీ, ఇక నా పని ఇంతే అంటాం కానీ, ఇవన్నీ చేసేది ఎవరు తెలుసా? ప్రార్థన ఎవరైతే అలక్ష్యం చేస్తారో వాళ్ళు ఈ పాటలన్నీ అనుకుంటూ కూర్చుంటారు, ముసళ్ళు పెట్టుకుని కూర్చుంటారు. ఇక్కడ ఏమని ఉందంటే కొంతకాలం ఒప్పకపోయాను, అక్కడే టర్నింగ్ పాయింట్, అది గుర్తుపెట్టుకోండి. తర్వాత ఏమైందంట? ఒప్పకపోయాను తరువాత రాసినది, తరువాత అతడు చూడండి మళ్ళీ ఆయనే చెప్తున్నాడు, నేను దేవునికి భయపడతాయు మనుషులను లక్ష్య పెట్టకయు ఉండినను. అంటే ఎంత అన్యాయం ఉన్నాడో చూడండి. అసలు ఆయన ఉండినను, ఈ విధవరాలు నన్ను తొందర పెట్టుచున్నది కనుక అది ఇదే ప్రార్థన అండి. ఎడతెక్క ప్రార్థన చేయటం అంటే మాటికి ప్రార్థన చేయాలి, అది అర్థం. నిత్యము ప్రార్థన చేయటం అంటే మాటికి మన మనసులో కూర్చున్నా, నిలబడినా, గిన్నెలు తోకున్నా, బట్టలు ఉతుకుతున్నా, మీ వాషింగ్ మెషిన్లో బట్టలు వేసినా నన్ను ఉతికయ్యా, బట్టలు ఉతికినా నన్ను ఉతికయ్యాలని ప్రార్థన చేసుకోవాలి. గిన్నెలు తోగినట్టు తోమయ్యా అనుకోవాలి. నువ్వు ఎట్లా అనుకుంటావో
నీ పిల్లలు గుర్తుకొచ్చినప్పుడు అయ్యా నా పిల్లవాడికి ఉద్యోగం రాలేదు ఏం కావాలి ప్రార్థన చేయ, ఎప్పుడైనా నిమిషంలో ప్రార్థన చేయాలి. గుర్తుకొచ్చినప్పుడు మనసుకు వస్తున్నప్పుడు నువ్వేం చేయాలి? ప్రార్థన చేస్తుండే దేవునికి సమీపంగా ఉండాలి. అలాగా ఇక్కడ ఏమన్నాడంటే మాటికి అని పాయింట్ గుర్తుపెట్టుకోండి. మాటికి మనం ప్రార్థన చేస్తూనే ఉండాలి. మనసులో కూర్చున్నా నిలబడిన, నేను నాకున్న అనుభవం ఏంటంటే నేను నిలబడి ప్రార్థన చేస్తా, కూర్చొని ప్రార్థన చేస్తా, మోకరించి ప్రార్థన చేస్తా, నడుస్తూ కూడా ప్రార్థన చేస్తాను. అర్థమవుతుందా? బైక్ మీద వెళ్తూ కూడా ప్రార్థన చేస్తూ ఉంటాను. నిత్యము ప్రార్థన చేస్తుంటాం. మన ఆత్మ దేవుని ఆత్మతో కనెక్ట్ కావడమే ప్రార్థన. ఎప్పుడు దేవునితో ఆన్లైన్లో ఉండటమే ప్రార్థన. ఎవరితో ఆన్లైన్లో ఉండాలి? అదే ప్రార్థన. ఎల్లప్పుడూ ప్రార్థన చేయడం అంటే దేవునితో ఎప్పుడు ఆన్లైన్లో ఉండాలి, ఆఫ్లైన్ కాదు. స్విచ్ ఆఫ్లు పెట్టద్దు. దేవునితో మనము ఎంగేజ్లో ఉండకూడదు, వేరే వాళ్ళతో ఎంగేజ్ చేసినట్టు ఉండకూడదు. ఎంగేజ్లో ఉండొద్దు, స్విచ్ ఆఫ్లో ఉండొద్దు. ఇంకేమైతుంది తెలుసా? ఛార్జింగ్ డౌన్ కాకూడదు. ఛార్జింగ్ అయిపోతే మళ్ళీ ఫోన్ కనెక్ట్ కలగదు. అవునా కాదా? మీరు ఎప్పుడు ఛార్జింగ్లో ఉండాలి. అర్థమవుతుందా? కనుక ఇక్కడ చూడండి, మాటికి వచ్చి గోజాడుకుండునట్లు అంటే అర్థమైంది. ఆమె వచ్చి గోజాడుతుందని అర్థం. గోజాడకుండానట్లు అంటే అన్యాయస్తుడైన న్యాయాధిపతి, ఆ న్యాయాధిపతి దగ్గరికి వచ్చి ఏమేం చేస్తుందంట? మాటికి వచ్చి గోజాడుతుందంట. గోజాడకుండునట్లు అన్నాడు ఇక్కడ. గోజాడుతుందంట. అయ్యా నాకు ఎవరు లేదా, దిక్కు లేదయ్యా, నువ్వే నాకయ్యా న్యాయం చేయయ్యా, వాళ్ళు నన్ను మోసం చేస్తున్నారయ్యా, నాకున్న 2 గజాల స్థలం ఉంది, అది ఏమంటారు 2 సెంట్లు 100 గజాల స్థలం, అదేదో చిన్న గుడి చేసుకుని ఉంటుంటే ఇక్కడికి ఖాళీ, ఇది మీది కాదు మాది అంటున్నారయ్యా, నాకు ఇంకెవరున్నారయ్యా దిక్కు అని ఆ న్యాయపతి దగ్గరకు వచ్చి ఏదో ఆమె అవసరత గురించి ఆ ప్రతివాదితో న్యాయం తీర్చమని అడుగుతుంది. ఈ మహానుభావుడు అనగా ఈ అన్యాయస్తుడైన న్యాయాధిపతి పట్టించుకోలేదు. తర్వాత మళ్ళీ మాటికి గోజాడుతూ వస్తున్న కారణం చేత ఆయన అంటున్నాడు, వచ్చి గోజాడుకుంటున్నట్లు ఆమెకు న్యాయం తీర్చునని. అసలు ఎంత అద్భుతమైన మాట అండి. అన్యాయస్తుడైన హృదయం సైతం మార్చివేయగలిగింది ఏదైనా ఉందంటే అదే ప్రార్థన. ఇది గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైతే గోజాడి మాటికి ప్రార్థన చేస్తుంటామో, ఇదిగో అన్యాయస్తుడి హృదయమే కరిగిపోగా మరి దేవుడి హృదయం కరగదా? అర్థమవుతుందా? మన ప్రార్థనలోనే ఉంది ఆ శక్తి అంతా, ఆ ప్రభావం అంతా మనం చేసే ప్రార్థనలోనే ఉంది అని మనం గ్రహించాలి. మాటికి విసుక్కుండా ప్రార్థన చేసేయడానికి దేవుడు ఈ ఉపమానాన్ని చెప్పాడు. ఇప్పుడుతో ఏదో గంటసేపు చేసాం అయిపోయింది, మళ్ళీ 2 నిమిషాలు చేసినాం అయిపోయింది, ఈ విషయం ఈరోజు చేసినాం అయిపోయింది కాదు. నువ్వు మాటికి దేవుని సన్నిధిలో ఏదైతే నిన్ను కలవరపెడుతుందో, ఏదైతే నీకు ఆటంకంగా ఉందో, ఏదైతే నీ హృదయాన్ని కృంగదీస్తుందో, ఏ విషయం బట్టి నీ మనసు కథంతా చెందుతుందో దాని విషయమై నువ్వు మాటికి దేవుని సన్నిధిలో గోజాడుతుంటే ఎందుకు వినడు అంటున్నాడు దేవుడు. నేను వింటాను అన్నాడు దేవుడు. ఒక అన్యాయస్తుడైనా దేవుడికి భయపడకుండా మనుషులు లెక్క చేయని వ్యక్తే ప్రార్థనకు ఆ విధవరాలికి న్యాయం చేయాలని అనుకుంటుండగా నేనెందుకు మీకు న్యాయం చేయను అన్నాడు దేవుడు. ఎంత అద్భుతమైన మాట చెప్తున్నాడు యేసుప్రభువారు. తనలో తాను నేను అయిపోయింది, అనుకున్నాడంటే అయిపోయింది. చూసారా ఆ విధవరాలు ఎంత గోసాడి ఆ ప్రార్థన చేసిందో. తర్వాత చూడండి, మరియు ప్రభు ఇట్లా నేను అదుగదు నేను అందుకే అన్న అన్యాయస్తుడైన మాట ఎందుకంటే ఇక్కడ రాసి ఉంది. అన్యాయస్తుడైన ఆ న్యాయాధిపతి చెప్పిన మాట వినుడి. దేవుడు అదుగో చూడండి, ఈ మాటలు గుర్తుపట్టండి. దేవుడు తాను ఏర్పరచుకుని వారు అదిగో పాయింట్ పట్టుకోండి. దీవారాత్రులు నన్ను గూర్చి మొరపెట్టుచుండగా అదిగో నేను చెప్పింది అదే. ఒక అన్యాయస్తుడే ఎట్లా చేస్తే న్యాయం కలిగిన న్యాయాధిపతి అనే దేవుణ్ణి మీ ప్రార్థన నేను విననా, ఆలకించనా, న్యాయం చేయనా అని అంటున్నాడు దేవుడు. అదిగదుగా ఆయన వారికి త్వరగా న్యాయం తీర్చును. అదిగదుగా వారి విషయమే కదా దీర్ఘశాంతం చూపుచున్నాడు అని మీతో చెప్పుచున్నాను. హల్లెలూయా, హల్లెలూయా.
ఇదండి ఎడతెక్క ప్రార్థన చేయటం అంటే ఇది. ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మాటి మాటికి గోజాడుతూ తరచుగా వచ్చి మాటి మాటికి తరచుగా వచ్చి ఇవే మనం చేసేయాలన్నమాట. ఇప్పుడు చూడండి, ఒక అన్యాయస్తుడైన న్యాయాధిపతి ఆమె ప్రార్థన ఆలకించగా, నేను మిమ్మల్ని సృజించిన దేవుడిని మీ ప్రార్థన ఆలకించినా న్యాయం చేయనా అంటున్నాడు. మన జీవితాల్లో వేరే వాళ్ళు మనకైనను వేరే వాళ్ళకైనను ఉన్న సమస్యలను బట్టి వాళ్ళు కుంగిపోతూ, ఆమె విధవరాలు అనుకున్న సమస్య ఎంత బాధ ఉండొచ్చు, ఆమెకి ఎంత కష్టం ఉండొచ్చు. నేను ఒకటే గుర్తుపెట్టిన, మన ప్రార్థన ఎవరికి చేస్తున్నామో దేవుని హృదయం కరిగిపోవాలి, అట్లుండాలి మన ప్రార్థన. అమ్మో ఏమైతే ప్రార్థన చేస్తే మనం చేయకుండా ఉంటేమా ఎంత కృంగిపోతుందో కదా. ఎవరైనా ఈ లోకంలో వాళ్ళు ఎవరైనా ఒక నాయకుడి దగ్గరికి వెళ్ళి కాళ్ళ మీద పడిపోయి, అయ్యా నేను ఎవరో ఎర్రబెల్లి దయాకర్ గారికి అంటారు, ఆ కాళ్ళ మీద పడిపోయింది. ఎర్రబెల్లి దయాకర్ గారు ఆయన మినిస్టర్, ఏందో తెలంగాణ మినిస్టర్ అనుకుంటా, ఆయన పేపర్లో చూసా, ఆయన కాళ్ళ మీద పడిపోయిందంట. ఆమె కాళ్ళ మీద పడిపోయింది, అలా కనికరించకుండా ఉంటాడండి. ఏ మనిషి అయినా కాళ్ళ మీద పడింది అలా కనికరించకుండా ఉంటాడా? అదే మాట చెప్తున్నాడు అన్నమాట. దేవుడు వారి మాటికి గోచాడుతున్న కారణం తప్పకుండా ఒక మనిషే చెల్లించిపోతాడే, కదిలిపోతాడే, మంచి మనుషులు ఇంకా కరిగిపోతారు. అసలు చెడ్డవాడైన అన్యాయపరిచే కరిగిపోతుంది, నేను కరిగిపోనా అంటాడు దేవుడు. అది ఈ మధ్యాహ్న కాలంలో గమనించుకోవాల్సిన విషయం ఏంటి అంటే, ఎడతెగక మనం ప్రార్థన చేయాలి. ఆలస్యం కావచ్చు, కొంతకాలం ఆ కార్యం జరగకుండా ఉండిపోవచ్చు, కానీ తప్పకుండా ఆయన మనవి ఆలకించే దేవుడు, ప్రార్థనకి సమాధానం ఇచ్చే దేవుడు అని విశ్వాసంతో ఎదురు చూస్తూ ప్రార్థన చేసేవారు ఉందాం. దేవుడు ఈ మాటలు దీవించుగాక. ఆమేన్.